తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో, మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయన అని ఎన్నడూ చెప్పలేదు చెల్లె.